హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాన్ మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్లోని ఎయిర్ బేస్ అదంపూర్లోని ఎయిర్ బేస్లోని జవాన్లను ఉద్దేశించి చాలాసేపు అతి అమూల్యమైన తన మెసేజ్ని ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా పాకిస్తాన్ గురించి నరేంద్ర మోడీ మాట్లాడిన తన సొంత మాటలు చూసినట్టయితే, భారత్ వైపు పాకిస్తాన్ కన్నెత్తి చూడాలంటే బూడిదైపోతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. భారత్ అనుకున్న విధముగా 25 నిమిషాలలోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన ఖచ్చితత్వమైన పర్ఫెక్షన్తో కూడిన దాడి చేసింది. 9 స్థావరాలను టోటల్గా 25 నిమిషాలలోనే అంతం చేసేసింది. మొత్తంగా 100 మంది ఉగ్రవాదులు హతమైపోయారని చెప్పారు. మన ఆడబిడ్డల యొక్క నుదుటిన ఉన్న కుంకుమను, సింధూరాన్ని తుడిచివేస్తే పాకిస్తాన్ దేశంలో వాళ్ళ నట్టింట్లోకి వెళ్ళి మరి వెతుకులాడి చంపేసినామని చెప్పేసి మాట్లాడినాడు. నరేంద్ర మోడీ మాటలల్లా ఇంకోటి గమనించినట్టయితే, నరేంద్ర మోడీ మనము భారతదేశ జవానులందరూ కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే మిసైల్స్తోని, డ్రోన్లతోని దాడి చేస్తే పాకిస్తాన్లోని పౌర విమానాలను అడ్డం పెట్టుకొని పౌరులకు నష్టం కలిగించింది అనే విధముగా బ్లేమ్ చేయబోయింది. కానీ పాకిస్తాన్లోని ఒక్క పౌరుడి రక్తం కూడా చిందించకుండా కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలపైననే మనం దాడులు చేశామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడినారు. పాకిస్తాన్ దేశం భారత్పై కన్నెత్తి చూడాలంటే బూడిదైపోతుంది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఏమన్నారంటే, పాకిస్తాన్ ఆయుధాలతోని భారత్ను భయపెట్టించాలని చూసింది. కానీ భారత్ ముందు 25 నిమిషాలలో విలవిలలాడిపోయింది. మనము చూపించిన తెగువ, మన జవానులు చూపించిన చొరవ, మన జవానులు చూపించిన ధైర్యంతోని మన యొక్క మిసైల్స్ S-400 క్షిపణిల ముందు పాకిస్తాన్ ఆటలు చిత్తైపోయినాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మన ఆడబిడ్డల యొక్క నుదుటి ఉన్న సింధూరాన్ని తుడిచే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ నట్టింటిలోకి వెళ్ళి ఫైట్ చేసినాము, పోరాడినము, ఉగ్రవాదాన్ని టోటల్గా సమూలంగా శాశ్వతంగా వాళ్ళ శిబిరాలు లేకుండా కూల్చేసినామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు పంజాబ్లోని ఎయిర్ బేస్లోని అదంపూర్ను బేస్గా వేదికగా చేసుకొని మాట్లాడినారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడే ప్రతి మాట 45 కోట్ల ప్రజలలో ఒక మనోనింబరాన్ని, ధైర్యాన్ని కల్పించే విధంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారు మళ్ళీ గనక పాకిస్తాన్ భారత్ వైపు చూసినా, భారత్ జోలికి వచ్చినా ఇంతకంటే ఇంకా గట్టి రెట్టింపు దెబ్బ పాకిస్తాన్కు తగులుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ను వదిలేది లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం వెనుక ఎంతమంది పెద్దలున్నా, ప్రభుత్వం పాకు ఉన్నా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. భారత ప్రజలందరూ కూడా సీజ్ ద ఫైర్ జరిగినప్పుడు ఎంత బాధపడినారో నాకు తెలుసు. కానీ సీజ్ ద ఫైర్ అనేది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగించబడలేదు, కొనసాగుతుంది. కేవలం తాత్కాలిక విరామమే తీసుకున్నామని చెప్పేసి మాట్లాడినారు. కేవలం భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని ఒక దోషిగా నిలబెట్టిండు మన నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మన దేశ యొక్క ఆయుధ సంపత్తి ముందు, మన ఎయిర్ క్రాఫ్ట్స్ ముందు, మన మిసైల్స్ ముందు, మన డ్రోన్స్ ముందు పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. పాకిస్తాన్ చిత్తుగా భయపడిపోయింది. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందని కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా భారతదేశం పైన పాకిస్తాన్ ఎలాంటి కుట్ర చేసినా పాకిస్తాన్ ఈసారి వరల్డ్ మ్యాప్లో ఉండకుండా పోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్న ఈ మాటను అందరూ సమర్థిస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్